మన పూర్వీకులు ఉదయం నిద్ర లేవగానే వేప చెట్టు నుంచి ఒక పుల్ల విరిచి పళ్ళు తోముకునేవారు. దాన్ని గట్టిగా నమిలి తోమేవారు. అంటే వారి పళ్ళు దంతాలు అంత దృఢంగా ఉండేవి. క్రమేణా ఆ గట్టిదనాన్ని ఇప్పటి తరం వారు కోల్పోతున్నారు. జన్యుపరంగా కావచ్చు, అలవాట్ల పరంగా కావచ్చు, వేప పుల్లతో తోముకునేంత పటిష్టత పళ్లకు ఉండడం లేదు. అందుకే అందరూ టూత్ బ్రష్ వాడుతున్నారు. క్లోరిన్ ఎక్కువగా ఉండే పేస్ట్ ను బ్రష్ పై వేసుకుని పళ్ళు తోముకుంటున్నారని అంటుంటాం. కానీ ఆ క్లోరినే చాలా డేంజర్. టూత్ బ్రష్ ను ఎన్ని రోజులు వాడాలనే విషయాన్ని, ఒక టూత్ బ్రష్ సాధారణంగా ప్రతి 3-4 నెలలకు ఒకసారి మార్చడం మంచిది. మీ దంతాల ఆరోగ్యం బ్రష్ ను ఎలా ఉపయోగిస్తారు అనే దానిపై ఆధారపడి కొంచెం మార్చొచ్చు. బ్రష్ ను ఎక్కువ కాలం వాడుతుంటే కాలక్రమంలో టూత్ బ్రష్ లో బ్యాక్టీరియా, వైరస్లు పెరిగే అవకాశం ఉంది. ఇవి మళ్లీ నోట్లోకి వెళ్లి దంతాలు, చిగుళ్ల సమస్యలకు కారణమవుతాయి. తరచూ ఒకే బ్రష్ ఉపయోగించడం వల్ల బ్రిజిల్స్ బ్రష్ లోని రోమాలు మృదువుగా మారి తగినంత పళ్లను శుభ్రం చేయలేవు. బ్రిజిల్స్ దంతాల ఎనామిల్ ను దెబ్బతీసి దంతాలు సున్నితంగా మారేలా చేస్తాయి. అవి వంగిపోయినట్లు కనిపిస్తే వెంటనే మార్చాలి. బ్రష్ ను శుభ్రం చేసిన తర్వాత కూడా దుర్గంధం వస్తే అది మార్చాల్సిన సమయం అని అర్థం చేసుకోవాలి. అలవాటు చేసుకున్నట్లయితే ప్రతి 3-4 నెలలకు కొత్త బ్రష్ ను కొనుగోలు చేయడం ఎవరూ మర్చిపోరు. బ్రష్ కొనుగోలు చేసే సమయంలో మృదువుగా లేదా గట్టిగా ఉండే బ్రిజిల్స్ ఎంచుకోండి. మధ్యస్థంగా ఉండేవి ఎంచుకోవడం మంచిది. ఏది పడితే అది కాకుండా మీ నోటికి అనుకూలంగా ఉండే ఆకారంలో బ్రష్ ఎంచుకోండి. ఏ రకమైన బ్రష్ ని ఎంచుకోవాలో మీ దంత వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. బ్రష్ ను మార్చడంతో పాటు రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోవడం, దంతాలకు ఫ్లోస్ చేయడం, 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించడం వంటి అలవాట్లు పాటించడం చాలా ముఖ్యం.